ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్. మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి 8 మార్క్స్ ఉన్నాయి. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ని బేసిక్గా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. దాంట్లో యాసిడ్ బేస్ టైట్రేషన్ ఒకటి, పరమాణుమెట్రిక్ టైట్రేషన్స్ రెండోది. ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో యాసిడ్ బేస్ టైట్రేషన్లో HCl Na2CO3 ఎక్స్పెరిమెంట్ మనం చూడబోతున్నాం. సో దీంట్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్లో సింపుల్ ప్రొసీజర్ రాసినందుకు 2 మార్క్స్, బ్యూరేట్ రీడింగ్ వితౌట్ ఎర్రర్ తీసినందుకు 4 మార్క్స్, క్యాలిక్యులేషన్ అండ్ రిపోర్ట్కి 2 మార్క్స్ ఉన్నాయి. సింపుల్ ప్రొసీజర్ ఎలా రాయాలి? మీరు ల్యాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్తో చేసే పని, ఇచ్చిన క్వశ్చన్కి ఈక్వేషన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో HCl వర్సెస్ Na2CO3 ఈక్వేషన్ ఇక్కడ మనం రాశాం. దాని కింద మోల్స్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ బ్యూరెట్ ఫిల్డ్ విత్ HCl, pipette 20 ml of Na2CO3 is pipette out, conical flask 20 ml of Na2CO3 is taken, indicator methyl orange, end point pale yellow to pale pink. ఈ సింపుల్ ప్రొసీజర్ మీరు రాసినందుకు మీకు 2 మార్క్స్. నెక్స్ట్ బ్యూరెట్ రీడింగ్ వితౌట్ ఎర్రర్ తీయాలి, దానికి 4 మార్క్స్ ఉన్నాయి. సో బ్యూరెట్ రీడింగ్ వితౌట్ ఎర్రర్ ఎలా తీయాలి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో బ్యూరెట్, దిస్ ఇస్ బ్యూరెట్. దీనిలో 50 ml స్కేల్ ఉంటుంది. ఈ 50 ml స్కేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూరెట్ని మనం క్లీన్ చేయాలి. బ్యూరెట్ని క్లీన్ చేసేటప్పుడు బ్యూరెట్ని వాటర్తో ఫస్ట్ క్లీన్ చేయండి. టోటల్గా వాటర్తో బ్యూరెట్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని బ్యాక్ నుంచి పోర్ చేయండి. బ్యూరెట్ అండ్ దిస్ ఇస్ పిపెట్. బ్యూరెట్ పిపెట్ రెండు కూడా క్లీన్ చేశాక దీన్ని మనం అక్కడతో ఆపుదామా? ఇది ఉంచుదాం సార్, ఇది ఉంచుదాము. వేరే టైంలో ఇప్పుడు ఇది బ్యూరెట్, దీని మీద 50 ml స్కేల్ ఉంటుంది. సో బ్యూరెట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్తో వాష్ చేయాలి. తర్వాత ఏ సొల్యూషన్ అయితే దీంట్లో తీసుకుంటామో దాంతో రిన్స్ చేయాలి. అలాగే పిపెట్, పిపెట్ కూడా ఫస్ట్ వాటర్తో వాష్ చేయాలి. తర్వాత దీంట్లో ఏ సొల్యూషన్ తీసుకుంటామో దాంతో రిన్స్ చేయాలి. సో రిన్సింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ రిమెంబర్, కోనికల్ ఫ్లాస్క్ని వాటర్తో వాష్ చేసి డ్రైగా పెట్టుకోండి, దీన్ని రిన్స్ చేయకూడదు. రైట్? సో రిన్స్ ఏమేమి చేయాలి మనం? బ్యూరెట్ రిన్స్ చేయాలి, పిపెట్ రిన్స్ చేయాలి. ఆ ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. బ్యూరెట్లో కొంచెం వాటర్ తీసుకోండి, కింద నాజిల్ కట్టేయండి. ఒకసారి మొత్తం కూడా వాటర్ని ఇలా సర్క్యులేట్ చేయండి అండ్ దాన్ని కింద నుంచి కొద్దిగా వదిలి బ్యాక్ నుంచి మొత్తం పోర్ చేయండి. సో వాటర్తో క్లీన్ అయిపోయిన తర్వాత మీరు ఏ సొల్యూషన్ అయితే బ్యూరెట్లో తీసుకుంటున్నారో అది కొంచెం బ్యూరెట్లో తీసుకుని, రిన్సింగ్ అంటే ఈ సొల్యూషన్ని మొత్తం ఈ లోపలంతా కూడా ఇలా సర్క్యులేట్ చేయడం అన్నమాట. ఇలా సర్క్యులేట్ చేసి దాన్ని మళ్ళీ వదిలేసేయండి. సో ఫైనల్గా బ్యూరెట్ని క్లీన్ చేసాము. ఇందులో ఏ సొల్యూషన్ తీసుకుంటున్నామో ఆ సొల్యూషన్తో రిన్సింగ్ కూడా చేసి దీన్ని మనం బ్యూరెట్ స్టాండ్కి ఫిక్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ బ్యూరెట్లో మీరు తీసుకోవాల్సిన యాసిడ్ ఏదైతే ఉందో అది బ్యూరెట్ స్టాండ్ నుంచి తీసి మాత్రమే తీసుకోండి. 50 ml పైన 0 ఉంటుంది, మీకు కొంచెం ఎక్కువ తీసుకుని దాంట్లోకి స్లోగా రన్ డౌన్ చేయండి. స్లోగా రన్ డౌన్ చేసి లోవర్ మెనిస్కస్ 0ని టచ్ చేయగానే క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం బ్యూరెట్ ఫిల్లింగ్ అయిపోయింది. లోవర్ మెనిస్కస్ 0ని టచ్ చేయాలి. రైట్? ఇప్పుడు బ్యూరెట్ని స్టాండ్కి బిగించండి. స్కేల్ మీ వైపు కనపడుతూ ఉండాలి. పిప్పెట్ని మీరు ఫస్ట్ వాటర్లో కొంచెం వాటర్ తీసుకుని
పిప్పెట్ అంతా కూడా క్లీన్ చేసి బ్యాక్ నుంచి వదిలేసేయండి. నెక్స్ట్ దీన్ని కూడా మనం రిన్స్ చేయాలి. కాబట్టి ఏ సొల్యూషన్లో అయితే మనం తీసుకుంటామో దీంట్లోకి దాన్ని కొంచెం డిపోట్ చేసి లోపల పార్ట్ అంతా కూడా ఈ బల్బ్లోకి వచ్చేటట్టుగా చూసి మొత్తం అంతా కూడా సర్క్యులేట్ చేసి మళ్ళీ దాన్ని కూడా వదిలేసేయండి. సో పిపౌట్ కూడా మనం రిన్స్ చేసాం. ఇప్పుడు కోనికల్ ఫ్లాస్క్ నీట్ అండ్ క్లీన్ తీసుకోండి. దీన్ని మనం రిన్స్ చేయకూడదు. కోనికల్ ఫ్లాస్క్ తీసుకుని 20 ml పిపౌట్ అవుట్ చేద్దాం. బేస్ మనం తీసుకునే ఎక్స్పెరిమెంట్ ఏంటి ఇక్కడ HCl Na2CO3. కాబట్టి Na2CO3 బేస్ని పిపౌట్ చేస్తున్నాం. పిపెట్ అవుట్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్ చూడండి. సో పిపెట్ అవుట్ చేసేటప్పుడు బేస్లో ఈ పిప్పెట్ని కింద వరకు పోనివ్వండి. అండ్ పిపౌట్ చేసేటప్పుడు ఈ లోపలికి మీరు సక్ చేస్తున్నప్పుడు ఇక్కడ వరకు కొంచెం ఫోర్స్, అంటే ఇక్కడ ఈ ట్యూబ్ ఫిల్ అయ్యే వరకు, ఈ బల్బ్ ఏదైతే ఉందో ఈ బల్బ్ ఫిల్ అయ్యే వరకు కొంచెం ఫోర్స్గా మనం పిపౌట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి. బల్బ్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్స్ తగ్గించాలి. తర్వాత ఇక్కడ మీకు ఒక ఆర్క్ ఉంది. ఈ ఆర్క్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ ఫింగర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఫింగర్ని యూజ్ చేయకూడదు. ఈ ఫింగర్నే యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు ఫింగర్ని జస్ట్ మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయడం ద్వారా మీకు స్లోగా రన్ డౌన్ అవుతుంది. చూడండి, ఈ స్లోగా రన్ డౌన్ అయ్యి కరెక్ట్గా మీకు ఆ పాయింట్ వరకు ఎస్. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 20 ml మనం తీసుకున్నాం. దీన్ని కోనికల్ ఫ్లాస్క్లోకి వదిలేసేయండి. కోనికల్ ఫ్లాస్క్లోకి వదిలేటప్పుడు మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే లాస్ట్ డ్రాప్ కూడా పడుతుందో పడదో అని ఊస్తాం. అలా వదలకూడదు. సో కోనికల్ ఫ్లాస్క్లో వదులుతున్నాము. లాస్ట్ డ్రాప్ కోసం దాన్ని మీరు షేక్ చేయటం కానీ మోదటం కానీ చేయొద్దు. సో మీరు అబ్జర్వ్ చేస్తే రైట్. సో కోనికల్ ఫ్లాస్క్లోకి 20 ml ఆఫ్ ది బేస్ తీసుకున్నాము. దీనికి 2 drops ఇండికేటర్ మనం యాడ్ చేయబోతున్నాం. 2 drops ఇండికేటర్ అందుకని ఎక్కువ యాడ్ చేయకూడదు. సో ఇండికేటర్ మిథైల్ ఆరెంజ్, దీన్ని మనం 2 drops యాడ్ చేసినప్పుడు దాని కలర్ మనకి పేల్ ఎల్లో కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం టైట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. టైట్రేషన్ చేసే ప్రాసెస్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కోనికల్ ఫ్లాస్క్ యొక్క నెక్ దగ్గర మనం పట్టుకోవాలి. అది కూడా రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. కోనికల్ ఫ్లాస్క్ని రైట్ హ్యాండ్తో దాని నెక్ దగ్గర పట్టుకోవాలి. బ్యూరెట్ రీడింగ్ మనకు కనపడుతూ ఉండాలి. బ్యూరెట్ ఎప్పుడు ఫిల్ చేయాలన్నా బ్యూరెట్ స్టాండ్ నుంచి తీసి బ్యూరెట్ని ఫిల్ చేయండి. ఎయిర్ బబుల్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. టోటల్గా ఎయిర్ బబులింగ్ ఎక్కడా ఉండకూడదు. సో బ్యూరెట్ మళ్ళీ ఒక్కసారి నేను ఫిల్ చేశాను. 0 ml కానీ తీసుకున్నాను. సో స్టాండ్కి ఫిట్ చేసిన తర్వాత కోనికల్ ఫ్లాస్క్ రెడీ అయిపోయింది. ఇండికేటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు టైట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో టైట్రేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రైట్ హ్యాండ్తో మాత్రమే కోనికల్ ఫ్లాస్క్ పట్టుకోండి. అండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఈ నాజిల్ని ఆపరేట్ చేస్తూ స్లోగా డ్రాప్ బై డ్రాప్ మీరు టైట్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు చూడాల్సింది కలర్ ఎక్కడ చేంజ్ అవుతుంది. ఎల్లో కలర్ తీసుకున్నాం కదా, అది ఎక్కడ పింక్లోకి మారుతుంది. ఒక్క డ్రాప్ దగ్గర పింక్లోకి మారిపోతుంది మిత్రమా. ఎక్కడా కూడా మనం మిస్ అవ్వకుండా దాన్ని జాగ్రత్తగా టైట్రేషన్ చేస్తూ చూడాలి. ఎక్కడైతే మనకది ఎల్లో కలర్ పింక్ కలర్లోకి మారుతుందో, ఎల్లో కలర్ తీసుకున్నాం మనం, ఇది పింక్ కలర్లోకి మారింది. సో అది మన ఎండ్ పాయింట్ అవుతుంది. సో దాన్ని రీడింగ్ నోట్ చేయాలి. రీడింగ్ నోట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్యూరెట్ని స్టాండ్ నుంచి తీసి
పారాలాక్స్ ఎర్రర్ లేకుండా మనం దాంట్లో రీడింగ్ నోట్ చేస్తాము. మనకి ఎదురుగుండా పెట్టుకోండి. దాంట్లో లోవర్ మెనిస్కస్ ఎక్కడుందో చూసుకోండి. రీడింగ్ చూడండి. కలర్లెస్ సొల్యూషన్ తీసుకున్నాం కాబట్టి లోవర్ మెనిస్కస్ చూడాలి. 20, 20.1, 2, 3, 4 క్రాస్ అయింది. 5కి అంటే 4కి 5కి మధ్యలో ఉంది. అంటే 4 క్రాస్ అయింది కాబట్టి దీన్ని 20.5గా మనం తీసుకోవాలి. సో బ్యూరెట్ రీడింగ్ ఈజ్ 20.5 ml. ఇలా ఎక్స్పెరిమెంట్ని మనం రిపీట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ని ఎప్పుడు దాకా రిపీట్ చేయాలి? సిమిలర్ వాల్యూస్, 2 సిమిలర్ వాల్యూస్ వచ్చే వరకు రిపీట్ చేయాలి. బ్యూరెట్ రీడింగ్ తీసేసుకుంటే ఇంకా మనకు మిగిలింది 2 మార్క్స్, అంటే క్యాలిక్యులేషన్ అండ్ రిపోర్ట్. ఓకే, బ్యూరెట్ రీడింగ్ తీసాం కదా. బ్యూరెట్ రీడింగ్ తీసుకున్నాక క్యాలిక్యులేషన్ పార్ట్కి 2 మార్క్స్ ఉన్నాయి. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలో కూడా చూద్దాం. మీరు తీసుకున్న బ్యూరెట్ రీడింగ్, ఫస్ట్ రీడింగ్ 20.5, సెకండ్ రీడింగ్ 20.3, థర్డ్ రీడింగ్ 20.3. సో ఈ 2 రీడింగ్స్ కూడా మనకి కోయిన్సైడ్ అయినాయి కాబట్టి బ్యూరెట్ రీడింగ్ మనం ఫైనల్ రీడింగ్ 20.3 mlగా తీసుకుంటున్నాం. ఓకే, అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ in 500 ml of the given solution. 0.1 m hydrochloric acid solution is supplied. So మనం ఏం ఎస్టిమేట్ చేస్తున్నాం? సోడియం కార్బోనేట్. మీకు ఒకటే చెప్తున్నాను, ఏది ఎస్టిమేట్ చేస్తామో దాని మొలారిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ టెక్నిక్, ఇది గుర్తుంచుకోండి. ఏది ఎస్టిమేట్ చేయాలో దాని మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? V1 M1 by N1 is equal to V2 M2 by N2. So 1 లన్నీ కూడా యాసిడ్ తీసుకున్నాము, 2 లన్నీ కూడా బేస్ తీసుకున్నాము. సో estimate the amount of sodium carbonate. So we are calculating molarity of Na2CO3. సో ఈ ఫార్ములా నుంచి M2 క్యాలిక్యులేట్ చేస్తున్నాము. M2 is equal to V1 M1 N2 by V2 N1. So M2 సబ్స్టిట్యూట్ చేసాము. M2 ఎంత వచ్చింది? 0.0507 m. ఫైనల్లీ స్ట్రెంగ్త్ కనుక్కోవాలి కదా. మొలారిటీ మనం క్యాలిక్యులేట్ చేసాం. స్ట్రెంగ్త్ ఫార్ములా మీకు గుర్తుంచుకోవడానికి GMV by 1000 అని ఇక్కడ రాశాను. GMV అంటే G ఫర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, M ఫర్ మొలారిటీ, V ఫర్ వాల్యూమ్. ఈజీగా గుర్తుంటుంది. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ Na2CO3కి 106, మొలారిటీ మనం క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ వేసుకున్నాము. వాల్యూమ్ వచ్చేటప్పటికి వాడు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూమ్ 500 ml, అది ఇక్కడ వేసుకున్నాము by 1000 అండ్ సింప్లిఫికేషన్ 2.68 grams. సో ఫైనల్లీ రిజల్ట్ రాయండి. The amount of Na2CO3 present in given 500 ml of the solution is 2.689 grams. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినందుకు మీకు 2 మార్క్స్ ఉంటాయి. టోటల్గా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో NaOH ఆక్సాలిక్ యాసిడ్ టైట్రేషన్ గురించి చూద్దాం.